ఒక్క గెలుపు మరో ఓటమి. ఒక్క గెలుపు తెలంగాణలో రేవంత్ను మరింత బలోపేతం చేసిందా? ఒక్క పరాజయం బీహార్లో దేశవ్యాప్తంగా రాహుల్ను బలహీనం చేసిందా? దేశంలో ఎన్డీఏకు తిరుగులేదనే సంకేతాన్ని బీహార్ ఫలితం ఇచ్చిందా? తెలంగాణలో బీజేపీకి అసలు ఛాన్సే లేదని జూబ్లీహిల్స్ తేల్చిందా? కారు స్టీరింగ్ మళ్ళీ కేసీఆర్ పట్టుకోకపోతే బీఆర్ఎస్కు పూర్తిగా భవిష్యత్తే లేదని తేలుతుందా అనుకుంటున్నారా? ఒక్క గెలుపు ఒక ఓటమి మనకేం చెప్తున్నాయి? గెలుపు ఎంతోమందిని దగ్గర చేస్తే అదే ఒక ఓటమి ఎన్నో తప్పులను ఎత్తి చూపుతుందంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. 10 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యం చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలతో తమకు పూర్వ వైభవం వస్తుందని భావించిన బీఆర్ఎస్కి మళ్ళీ పరాభవం తప్పలేదు. మొన్న కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇలా ప్రతి ఎన్నికల్లో భంగపాటు ఎదురవుతుండడంతో బీఆర్ఎస్ పరిస్థితి ఏందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో జూబ్లీహిల్స్ గెలుపు అనేది రేవంత్ను మరింత బలోపేతం చేసినట్లు కనిపిస్తుంటే, అటు బీహార్లో ఎంతో హోప్స్ పెట్టుకున్న బీహార్లో మహాగఠబంధన్ ఓటమి పాలు కావడం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇమేజ్కి డ్యామేజ్ చేసింది. అదే సమయంలో మోడీ ఇమేజ్, నితీష్ కుమార్ ఇమేజ్ని పెంచింది. నిజంగా ఈ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీని డిఫెన్స్లోకి నెట్టాయి, ఏ పార్టీని అఫెన్స్లోకి నెట్టాయి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బీహార్లో ఓటమి కాంగ్రెస్కి కోలుకోలేని దెబ్బ, అదే సమయంలో తెలంగాణలో గెలుపు. ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే దేశంలో కోలుకోని దెబ్బ కాంగ్రెస్కి తగిలితే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కొంత అడ్వాంటేజ్ అయింది. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆది శ్రీనివాస్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పాయల్ శంకర్ గారు బీజేపీ నుంచి, ఆ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆది శ్రీనివాస్ గారు, మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలను చూస్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా హోరాహోరీగా జరిగింది. మీరు బీఆర్ఎస్ను దెబ్బ కొట్టారు. ఖచ్చితంగా 24,000 చిల్లర అంటే 25,000 మెజార్టీ, భారీ మెజార్టీతో గెలిచారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎంతో హోప్ పెట్టుకొని రాహుల్ ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్తుంది ఎన్నిక అనేది మహాగఠబంధన్ ప్లాన్ చేస్తే కోలుకోలేని దెబ్బ కొట్టింది. అక్కడ మీకు కేవలం 6 సీట్లు వచ్చాయి బీహార్లో. అంటే అక్కడ రాహుల్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా, ఇక్కడ రేవంత్ ఇమేజ్ పెరిగిందా? అక్కడ ఎందుకు కాంగ్రెస్ అంత ఘోర పరాభవం పాలైంది, ఇక్కడ కాంగ్రెస్ ఎలా గెలిచింది? దానికి దీనికి ఏమైనా ఉందా? మీ అంచనా ఏంటి? అంత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడ్డా, లేకుంటే తెలంగాణలో మీ పార్టీ బలపడిందా? ఏమంటారు దీనిపై? ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నిక, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అగ్రనేతలు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, మల్లికార్జున గారి ఆలోచన విధానం ముందుకు పోతున్నటువంటి ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నటువంటి తీరుకు ప్రజలు పట్టం కట్టిందని చెప్పడానికి మనకు నిదర్శనం ఎన్నికగా చూడాలి. మనకు డిసెంబర్ 3 నాడు జరిగిన 2023 జరిగినటువంటి లెక్కింపులో కానీ, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు వచ్చినటువంటి సందర్భం కానీ, మొన్న కంటోన్మెంట్ ఎన్నిక కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ, నిన్నటి ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు, పోలైన ఓట్లలో 51% ప్రజలు ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఇచ్చినంటే, అంటే ప్రజలకు ఈ ప్రభుత్వానికి విశ్వాసం కలుగుతుందని చెప్పడానికి కోసం నిదర్శనం కూడా ఎన్నిక చూడవచ్చు. మీరు పోలైన 100 ఓట్లలో 51% ఇంచుమించు అధికార పార్టీకి వచ్చినాయని చెప్పంటే ఇందులో అనేక ఫ్యాక్టర్ పనిచేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఒకటేమో ఈ ప్రభుత్వం పైన విశ్వాసము అంచెలంచెలుగా ప్రజలలో పెరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడే విధంగా బీసీ బిల్లుకు సంబంధించిన అంశము ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలి, అది మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సూచనతో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 30 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి దీన్ని అమలు కావడం కానీ, ఇతరత్ర దాంతో పాటు ఫ్యూచర్ సిటీ 4th సిటీగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించింది. అదేవిధంగా మేము ఎయిర్పోర్ట్ నిర్మించినామని, మెట్రో తీసుకుని వచ్చినాం, ఓఆర్ఆర్ నిర్మించినాం. అదే అంటున్నాను, మీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన చాలా అంశాలు జూబ్లీహిల్స్ ప్రజలకు ఎక్కాయి, వాళ్ళు గెలిపించారు, అందులో నో డౌట్, అందులో అనుమానమే లేదు. అంటే రాహుల్ గాంధీ చెప్పిన విశేషాలు, రాహుల్ గాంధీ చెప్పిన అంశాలు 100 నియోజకవర్గాలు, దాదాపు 100 నియోజకవర్గాల్లో తిరిగారు. బీహార్లో ఆయన ప్రచారం చేశారు. ఆ 100కు 100 ఓడిపోయింది కాంగ్రెస్. అంటే రాహుల్ గాంధీ ఇమేజ్ పోయిందంటారా మరి మీరు?
లేదు నేను అక్కడ అంశాలు ఇక్కడేమో మా ప్రభుత్వం యొక్క పథకాలు లేదు, మా ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఆ తర్వాత 5 ఏళ్ళు ఉంటామని చెప్పినట్టు అంశాలు ప్రజలు ఆశ్రయించారు. సరే మీరు దాన్ని ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. మహాగఠబంధన్, రాహుల్ గాంధీ గారు, బీహార్ ఇమేజ్, ఇవన్నీ అంశాలు చూస్తే నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో బీహార్ లో స్వయంగా వెళ్ళి చూడలేను. అక్కడ కులాల సమీకరణకు సంబంధించినటువంటి అంశం కానీ అక్కడ జరిగినటువంటి పోరాటం వల్ల అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల అక్కడ ఎన్డీఏకు లబ్ధి చేకూరింది అనేటువంటిది నా భావన చెప్పిన మాట. ఎందుకంటే అనేక పార్టీలు అక్కడ పోటీ చేయడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల ఈ మహాగఠబంధన్ సంబంధించిన ఇబ్బంది జరిగిందేమో అనేటువంటి ఆలోచన. రాహుల్ గాంధీ గారి ప్రచారం వల్ల ఆయన ఇమేజ్ ఏదో తగ్గిందనేటువంటి ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఆయన ఇమేజ్ వాళ్ళు ఇక్కడ మరి పాదయాత్ర చేసిన క్రమంలో తెలంగాణలో వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం బేరీ చేసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక రకమైన ఆలోచన ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. ప్రాంతీయ పరంగా ఉన్నటువంటి సమస్యలతోని ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఒక రకంగా ఓట్లు వేస్తున్న సందర్భం. ఇక్కడ మీరు చూడండి, భారతీయ జనతా పార్టీకి వచ్చే వరకు 8 సీట్లు పార్లమెంట్కి ఇచ్చినటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన అంశంలో ఆలోచన చేసే సందర్భం. ఇదే జూబ్లీస్ లో 65 పైచీలకు ఓట్లు సంపాదించిన సందర్భం. ఈ రోజు 16,000 కోట్లు డిపాజిట్ కూడా కోల్పోయిన సందర్భం బీజేపీ. అంటే ప్రజల మూడు ఎన్నికలను బట్టి మారుతున్న వేళ రాహుల్ గాంధీ గారు చరిస్మా రేపు మళ్ళీ దేశ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన మొన్న 100 దాకా వచ్చినాం. ఆప్కా పార్ 400 ఉన్నటువంటి ఎన్డీఏ 240కే పరిమితమైన సందర్భంలో మరో 25-30 సీట్లు తారుమారైతే రాహుల్ గాంధీ గారు ఉన్నట్టు ఎన్నికలు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మళ్ళీ దేశ స్థాయి ఎన్నికలు జరిగే వారు భారత్ జోడోల వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కానీ మణిపూర్ నుంచి ముంబై వరకు చేసిన పాదయాత్ర వల్ల దేశం యావత్ కూడా రాహుల్ గాంధీ పట్ల చూస్తున్న సందర్భం మనం గమనించినాం. దానికి అనుగుణంగానే మేము 50 పైచీలకు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఇచ్చి 40-50 ఈరోజు 100 దాకా టచ్ కాగలిగాం. రేపు ఎన్నికలకు వచ్చే వరకు నేను అనుకుంటున్న అప్పటి వరకు 15 సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన, దానికి సంబంధించిన వ్యతిరేకత, ఈ రోజు యువకుడిగా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఏది ముందుకు పోతుందో కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు రైతు వర్గము, మహిళా వర్గము, ఈరోజు నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి క్రేజీ ఏం పోలేదు. బీఆర్ ఎన్నికల వల్ల రాహుల్ గాంధీ గారి క్రేజీ చరిస్మా పోయిందని చెప్పి అనేటువంటి విమర్శకుల మాటలతో నేను ఏకీభవించాను. ఈరోజు బీఆర్ ఎన్నిక ఒక స్టేట్ కు సంబంధించిన ఎన్నికగా చూడాలి. ఆ ఎన్నికల్లో మా అగ్రనేతగా ప్రచారం చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వారు ప్రచారం చేశారు, కర్ణాటకలో కూడా చేశారు. అంటే నేను రాహుల్ గాంధీ గారి చరిస్మా ఉంది, పెరుగుతా ఉంది. నానాటికి వారి యొక్క ప్రభావం దేశ యువతలో పెరుగుతుంది, పేద వర్గాలలో కూడా పెరుగుతా ఉంది. ఈరోజు వారు ఎవరెంతో ఈ దేశంలో తేలాలి. కులగణనకు ఈ రోజు మన తెలంగాణ రోల్ మోడల్ అయింది. ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా పోయినప్పుడు వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతే ఉంటుందో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని విశ్వాసాన్ని ఇన్ని సందర్భంగా వ్యక్తం చేస్తాను. వారి చరిస్మా అనేది ఈ బీఆర్ ఒకే ఎన్నికతో ముడిపట్టలేదు. వారి జాతీయ స్థాయి నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా వారి దేశ సమస్యలు లేవనెత్తున్న తీరు కూడా మీరు గమనించాలి. కానీ పవర్ ఉంది నరేంద్ర మోడీ గారి దగ్గర. పవర్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలు, పవర్ లేనప్పుడు జరుగుతున్న ఎన్నికలకు తేడా మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూసినాం కదా, అలా అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోయింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏం లేదని చెప్పని మేము విమర్శ చేస్తారు. వాటిని మేము చెప్పి నిన్న రోజు మా ప్రెస్ మీట్ లో మా ముఖ్యమంత్రి చెప్పారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సంబంధించిన అంశంలో రండి, మీ సలహాలు సూచనలు. ఒక్క నిమిషం. పాయల్ శంకర్ గారు, బీహార్ లో ఘన విజయం, అది అసలు ఒక రకంగా సునామీ ఆడ మీ పార్టీకి, అంటే ఎన్డీఏ కూటమికి. ఇక్కడ మీరు కనీసం 8%, 9% ఓట్లు కూడా తెచ్చుకోలేని దైన్య స్థితి, డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. కొంచెం గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే బీజేపీకి అంతో ఇంతో ఉనికి ఉంటుంది, అంటే అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ కొనుక్కుంటుందని అంటుంటారు. ఏంటి అంటే అక్కడ అలా ఎందుకు వచ్చింది ఫలితం, ఇక్కడ ఎలా ఎందుకు వచ్చిందంటే స్ట్రేట్గా ఏం చెప్తారు? మొదలుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడేటప్పుడు మొదలైతే ఆ జూబ్లీ హిల్స్ మేము ప్రాతినిధ్యం వహించలేదు. సిట్టింగ్ స్థానం అక్కడ టిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సహజంగా ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితి దాని మీద ఫోకస్ చేసి ఎలక్షన్ జరుగుతుంది. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను.
దుబ్బాకలో మేము గెలిచినాం. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది. 2వ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ వచ్చింది. కేవలం 3000 ఓట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ లో పరిమితమైంది. అంటే ఒక ఉప ఎన్నికలో ఓట్లు తక్కువ వచ్చినంత మాత్రాన భవిష్యత్తులో ఆ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాదు అని చెప్పడానికి వీల్లేదు. దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8 ఉప ఎన్నికలు జరిగితే ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అయినా కూడా 2023లో జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జుబ్లీ హిల్స్ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు కావచ్చు, ఎంఐఎం పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావచ్చు, ఒక పక్క సానుభూతి, మరో పక్క అధికార పార్టీ, ఈ 2 పార్టీలని ఓటర్లు ఒక దృష్టితో చూసినప్పుడు 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీకి సహజంగా ఓట్లు అనేది తక్కువ వస్తాయి. అది అనేక సందర్భాల్లో మిగతా ఉప ఎన్నికల్లో కూడా మనకు నిరూపితమైంది. ఇప్పుడు మేము దుబాకలో ఉప ఎన్నికల్లో గెలిచినాం, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచినాం, మునుగోడిలో హోరావోరిలో తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. అంత మాత్రాన 23లో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది తెలంగాణలో. అంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండలేదు, అధికారంలోకి వచ్చింది. అంటే సహజంగా ప్రజలు ఏం ఆలోచిస్తారు అని అంటే, ఈ ఓటు ద్వారా, ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఏమన్నా మార్పు జరుగుతుందా, ప్రభుత్వాలు ఏమన్నా మారిపోతాయా అనేది ఆలోచన వచ్చినప్పుడు ఆ 2 పార్టీల మధ్యన జరిగినటువంటి పోటీగా ప్రజలు చూశారు కాబట్టి మాకు కొంత తక్కువ ఓట్లు అక్కడ వచ్చింది. ఇప్పుడు మీరు అదే ఇంతకుముందు బీహార్ గురించి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసింది అంటే చేయనటువంటి దుష్ప్రచారం లేదు. ఒక పక్క ఓట్ చోరీ అని, మరో పక్క రకరకాల రాజ్యాంగం మీద ఎన్ని కుట్రలు చేయాలో, ఎంత దుష్ప్రచారం చేయాలో స్వయాన రాహుల్ గాంధీ గారు దాదాపు 116 అసెంబ్లీ స్థానాలలో వాళ్ళు బహిరంగ సభలలో మాట్లాడితే కేవలం గెలిచింది ఏంటి అంటే దాంట్లో 3 మాత్రమే గెలిచింది. ఇంకో మిగతా 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 స్థానాలకు రాహుల్ గాంధీ గారు వెళ్ళలేదు. అయినా అక్కడ 3 అభ్యర్థులు గెలిచారు. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, ప్రభుత్వం మార్చాలనుకున్నప్పుడు ఓటర్లు తీసుకునేటటువంటి నిర్ణయం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో గెలిచింది కాబట్టి ఇక భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలే దానికి ఉదాహరణ. అందుకు చిన్న చిన్న లోపాలు ఏదన్నా మాకేమన్నా ఉంటే దాన్ని మేము సవరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇంకో విషయం ఏమైందంటే జూబ్లీ హిల్స్, మేము ఏ రోజు కూడా ఆ జూబ్లీ హిల్స్ కు ప్రాతినిధ్యం భారతీయ జనతా పార్టీ వహించలేదు. శాసనసభ ఎన్నికల్లో 25,000 ఓట్లు మాకు వచ్చినాయి అక్కడ జూబ్లీ హిల్స్ లో. 2023లో 24లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొంచెం పెరిగొచ్చు. పార్లమెంట్ ఎన్నికల్ని ఒక రకంగా చూసారు ప్రజలు, అసెంబ్లీ ఎన్నికల్ని ఒక రకంగా చూసారు. పర్టికులర్ గా మొన్న జరిగినటువంటి నిజంగా మాట్లాడడానికి కొంచెం మా అధిశనన్న బాధపడతాడేమో నేను ఈ మాటలు అంటే, కానీ ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొరకు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని 100 కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ లో వెదజల్లింది. 2 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యంత్రాంగాన్నంతా అక్కడిని అధికార దుర్వినియోగం చేసి దాదాపు నాకున్న సమాచారం కనీసం ఒక 300 కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొరకు ఖర్చు పెట్టు. చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికతోనే దేశ రాజకీయాలు మారిపోతాయి అన్నట్టు, ప్రభుత్వాలు తారుమారైపోతాయి అన్నట్టు, అంతర్జాతీయంగా దేశానికి అవమానకరమైనటువంటి కొన్ని మాటలు కూడా అక్కడ ప్రచారంలో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడే ప్రయత్నం చేశారు. అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఉప ఎన్నికని ఒక బెంచ్ మార్క్ గా మనం చూసుకోవడానికి ఆస్కారం లేదు. దానికి ఉదాహరణ ఈ తెలంగాణ జరిగింది. పాయల్ శంకర్ గారు, అదే సమయంలో మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ ని తెలంగాణలో రాబోయే అధికారం భవిష్యత్తు రాజకీయాలకు బెంచ్ మార్క్ కాదన్నప్పుడు, బీహార్ కూడా కాబోయే జాతీయ రాజకీయాలకి లేకుంటే రాబోయే కేంద్ర ప్రభుత్వానికి బెంచ్ మార్క్ కాదా? మరి ఒక విషయం మీకు చెప్తా. ఒక అసెంబ్లీ ఎక్కడ 202 అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి దాన్ని దేశం మొత్తం మీద కూడా ప్రభావం పడుతుంది. కానీ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక అసెంబ్లీ గెలిచినంత మాత్రాన ఆ ప్రభావం పెద్ద సరే సహజంగా కార్యకర్తలలో కొంత ఆత్మస్థైర్యం నింపడానికి కావచ్చు. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని రేవంత్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోర్లు మూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విత్ ఇన్ ది పార్టీ, అరే ఎందుకో మళ్ళీ పాజిటివ్ గా ఉన్నది పార్టీకి అనే విధంగా వాళ్ళ ఇంటర్నల్ కొంత
ఏమన్నా బయట అలజడి కనిపించేటటువంటి అవకాశం ఏదైనా ఉంటే అది సద్దుమనేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక అసెంబ్లీ గెలిచింది, ఈ అసెంబ్లీ ఎన్నిక ద్వారా దేశ రాజకీయాలలో ఏదో మార్పు జరిగిపోతుందని రాష్ట్రం లేదు. రాష్ట్ర రాజకీయాలలో కూడా పెద్దగా మార్పు జరుగుతుంది నేను అనుకో. ఎందుకంటే సహజంగా గెలిచినప్పుడు కొంత పాజిటివ్ గా ఆత్మస్థైర్యం కార్యకర్తలలో రావచ్చు, వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా నిన్నలేక మొన్న జరిగిన జూబ్లీ ఎన్నికల్లో మేము గెలిచినాం, జూబ్లీ హిల్స్ ఎట్లా గెలిచినాం, మిగతా దాంట్లో కూడా గట్లనే గెలాలని నాయకులకు ప్రసంగాలకు ఉపయోగపడచ్చు, ఆ రకంగా ఉపయోగపడచ్చు. కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుతోని సునాయాసంగా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, నేను మిగతా నెగిటివ్ విషయాలు ఏదో చర్చ చేయాలని అనుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్ర రాజకీయాలలో ఆర్థికమైనటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా పెను ప్రభావం చూపేటటువంటి ప్రమాదం కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ, పట్టణ ప్రాంతంలో ఇది మొన్న ఇప్పుడు వచ్చేటటువంటి రేపు జిహెచ్ఎంసీ ఎన్నిక ఉంటుంది. మొన్న పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ పూర్తిగా వత్తాసు పలికింది, మద్దతు పలికింది, అన్ని రకాలుగా సహకరించింది. రేపు జిహెచ్ఎంసీలో ఎవరి దారి వాళ్ళది ఉంటుంది. అందుకు రూరల్ లో కూడా ఉన్నటువంటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఆ సమస్యని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాన్ని పూర్తి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. రైట్. మల్లయ్య యాదవ్ గారు, ఒక గెలుపు, బీహార్ గెలుపు అనేది బీజేపీకి ఉత్సాహాన్ని ఇచ్చింది, జూబ్లీ హిల్స్ గెలుపు అనేది కాంగ్రెస్కి ఉత్సాహాన్ని ఇచ్చింది. మీరు టీఆర్ఎస్ని ఒక ప్రాంతీయ పార్టీని తీసుకెళ్ళి బీఆర్ఎస్ అని మార్చుకున్నారు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అన్నారు. చివరికి గ్రేటర్లో మీరు గెలిచిన ఒక్కొక్క సీటు కారణాలు ఏమైనా కానీ, మొన్న కంటోన్మెంట్ ఓడిపోయారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓడిపోయారు. ఇక్కడ చూస్తే నా దగ్గర డివిజన్ వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరికనే ఒక జాబితా ఉంది. ఏ ఒక్క డివిజన్లో కూడా, డివిజన్ నేను చెప్పేది జూబ్లీ హిల్స్లో 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకే లీడ్ వచ్చింది. అంటే మీరు ఎక్కడ ఒక్క డివిజన్లో కూడా ప్రభావం చూపించలేని దైన్య స్థితి. గతంలో 150 కార్పొరేటర్లు ఉంటే 99 గెలిచారు మీరు బీఆర్ఎస్ హైదరాబాద్లో. ఆ తర్వాత 48కి పడిపోయింది. ఇప్పుడు వస్తే జిహెచ్ఎంసీలో మీ పరిస్థితి ఏంటో అర్థం కాదు రానున్న ఎన్నికల్లో. ఏం చెప్తారు మీరు? కేసీఆర్ గారు పూర్తిగా అస్త్రసన్యాసం చేసి ప్రచారానికి కూడా రాకుండా, అసెంబ్లీకి కూడా పోకుండా ఇలా పార్టీని అనాథలా వదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనే ఒక విమర్శ ఒక కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. మీరేమంటారు దీనిపై? కేసీఆర్ గారు అస్త్ర సన్యాసం అనేది ఎప్పుడు జరగని పని అండి. మల్లయ్య యాదవ్ గారు, అస్త్ర సన్యాసం అంటే ఏంటండి? అసెంబ్లీకి రాకుండా, ప్రచారానికి రాకుండా పోవడమే కదా. ప్రస్తుతము మామూలుగా ఎన్నిక అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి తక్కువ కాలమైంది కాబట్టి వెంటనే మనం ఏదో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయాల్సిన అవసరం లేదు. ఈ లోపల జరుగుతున్న సమస్యల మీద పార్టీ ఉంది, పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు, అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడటానికి కేసీఆర్ గారి సలహాలు సూచనలతోనే ప్రయాణం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మీద మామూలుగా మేము కనీసం పనిచేయడానికి అవకాశం అన్న ఇవ్వండి, సమయం ఇవ్వండి అని చెప్పి చెప్తారు. కాబట్టి ఒక అనుభవం ఉన్న నాయకుడిగా కొంతకాలం వేచి చూసి ధోరణిలో సమయం పాటించి ప్రత్యక్షంగా ప్రతి దాంట్లో జోక్యం చేసుకోలేదు. పార్టీ మాత్రం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. ఈ రోజు కేవలం కేసీఆర్ గారు రానంత మాత్రాన్నే అని కాదు, కేసీఆర్ గారి సలహాల సూచనలతో పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేసింది, ఎటువంటి ఇబ్బంది లేదు. దీనివల్ల కేసీఆర్ గారు రేపు పార్టీని వదిలిపెట్టేది లేదు. కేసీఆర్ గారి అడుగుజాడలనే ఉన్న నాయకత్వం పనిచేస్తుంది. కేసీఆర్ గారి సలహా సూచనల మేరకే మిగతా నాయకత్వం కూడా పనిచేస్తుంది. రేపు రానున్న భవిష్యత్తులో కూడా ఈ అన్ని ఎన్నికలను కూడా వారి నాయకత్వంలోనే ఎదుర్కొంటాం, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు ఓడిపోయినామని కుంగిపోయేది లేదు, గెలిచిన వాళ్ళు పెద్ద ఎగిరెగిరి పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇందాక అందరు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు, హుజురాబాద్ ఎన్నికలలో 3000కే పరిమితమయ్యారు కాంగ్రెస్ వాళ్ళు. దుబ్బాక ఎన్నికలల్లో, మునుగోడు ఎన్నికలలో డిపాజిటే రాలేదు. ఇటువంటి సందర్భాలు పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాలేదు. 5 మంది శాసనసభ్యులకే పరిమితమయ్యారు. కాబట్టి ఇటువంటి అన్ని జరిగినా ఎప్పుడో 294 ఉన్నప్పుడు 23-24 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఎత్తుపల్లాలు, గెలుపోవటంలు ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియనే, వీటికి కుంగిపోయేదేం లేదు. మేము ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీగా అనుక్షణం గెలిచినా ఓడిపోయినా ఎన్నికలు ఒకటే ప్రధానం కాదు, అనుక్షణం ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తాం. అది మా లక్ష్యం. అంతకు ముందు కూడా రాజీనామాలు చేసి ఎన్నికలకు పోయి పదవుల్ని త్యజించి ఎన్నికలకు పోయి ఎన్నికలలో గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు
వాళ్ళు ఏం చేశారు, ఎన్నిటికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఎప్పటికప్పుడు మేము ఆ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకుపోయినాం. స్వతహాగా రాజ్యాంగ పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ రోజు ఎన్నికలప్పుడు డబ్బు సంచులు తీసుకొని పంచే కార్యక్రమంలో ఉంటే ఇంకా అంతకంటే దుర్వినియోగం ఏమున్నది? అవి వీడియో క్లిప్పులతో సహా సాక్ష్యాధారాలని సమర్పించడం ఎన్నికల సంఘానికి. కానీ చేపట్టిన చర్యలు మాత్రమే. పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించింది, వాళ్ళు ఆ రకంగా ఉపయోగించుకున్నారు. సో ఈ ఒక్క ఎన్నిక ఓడిపోయినంత మాత్రం ఇప్పుడు ఏ రకంగా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మీరు మనతో పాటు టిఆర్ఎస్ వ్యవస్థాపకులు ఆయన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కి ఒక సలహాదారుగా పనిచేస్తున్నారు, పార్టీలో లేకపోయినా. వి ప్రకాష్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్రకాష్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవడం ద్వారా బీఆర్ఎస్కి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, తెస్తామనే భావనలో ఉన్నారు. అయితే దాన్ని కవిత గారు ఈరోజు మాట్లాడుతూ కృష్ణార్జునులు అంటారు, వాళ్ళే ఒకరిపై ఒకరు బాణం వేసుకుంటున్నారు అంటూ హరీష్ కేటీఆర్ని ఉద్దేశించి చేసిన కామెంట్, లేదంటే కేసీఆర్ అసలు ఓటే అడగకపోవడం, దాన్ని రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించడం, అసెంబ్లీకి కూడా కేసీఆర్ రాకపోవడం, అసలు ఈ పరాజయానికి, ఈ ఓటమికి, మొన్న కంటోన్మెంట్ ఓడిపోయింది, ఈరోజు జూబ్లీహిల్స్, రేపు పార్టీ భవిష్యత్తు ఏంటి? లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. దీన్ని మారాలి అంటే మీరు మొదటి నుంచి తెలంగాణ వాదిగా ఉన్నారు, బీఆర్ఎస్కి ఒక వెల్విషర్గా ఉన్నారు, ఏం చెప్తారు దీనికి? ముందుగా బహిష్కరించబడ్డ వ్యక్తి కవిత పార్టీ నుంచి. ఇప్పుడు ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జనంలోకి భూ సమస్యలను బయటికి తీసుకొస్తున్నది, తప్పకుండా ఆమెకు అభినందనలు చెప్తాము. కానీ ఇప్పుడు ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తనని బయటికి పంపిన పార్టీ ఎట్లుంటే తనకేంది? ఆమె అద్దులు దాటి మాట్లాడుతున్నది, అవసరం లేదు ఆమెకి. ఆమె తన ప్రతిష్టను, తన ప్రతిభను జనంలో చూపెట్టుకొని తను ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఆమెకు రేపు సీఎం కావాలనే కాంక్ష ఉంటే ఉండొచ్చు. కాబట్టి దానికి జనానికి తన సేవల ద్వారా వాళ్ళను. మీరు కూడా ప్రకాష్ గారు, మీరు కూడా పార్టీలో లేరు, ఆమె కూడా పార్టీలో లేదు, వెల్విషర్ గా ఉండొచ్చు కదా, తప్పే ఉంది అంటే? ఎట్లుంటది వెల్విషర్ గా? ఇప్పుడు ఆమె మాట్లాడే ప్రతి మాట ఆ శూలాలతో కేసీఆర్ ను పొడిచినట్టు ఉన్నప్పుడు తండ్రి బాగుండాలంటది, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఒక విశ్లేషకునిగానే చెప్తున్నా నేను, అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు తండ్రి బాగుండాలన్నప్పుడు కనీసం నెగటివ్ కామెంట్ చేయకుండా ఉంటే ఆయన మనశ్శాంతి ఉంటుంది. మానవ సంబంధాలు ముఖ్యం, రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ శాశ్వతం మానవ సంబంధాలు. ఒక తండ్రి కూతురు, తండ్రిని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ రకంగా గాయపరిచినా మాలాంటి వాళ్ళ మనసులు బాధపడతాయి. కాబట్టి కవిత గారికి నా సలహా ఏంటంటే, తన భవిష్యత్తు ఇప్పుడు ప్రశాంతకంగా ఉంది, తన దారిని తను సుగమం చేసుకోవాలి. హరీష్ రావు గురించో, రేవంత్ రెడ్డి గారి గురించో, లేకుంటే ఇంకోరి గురించో, వాళ్ళ అన్న గురించో మాట్లాడాల్సిన అవసరం ఆమెకి ఇప్పుడు లేదు. కాబట్టి ఒక వెల్విషర్ గా ఆమెకు చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడొద్దని. రెండవది, మీరు అన్నారు కదా, ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, నాట్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కదా, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కదా. ఎవరైనా సిట్టింగ్ సీట్ గెలవాలని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే, ఓడిపోవడం వల్ల జరిగిన నష్టం కంటే కలిగిన లాభం బీఆర్ఎస్ కి ఎక్కువ. ఎందుకు లాభం కలిగింది అంటే, ప్రతి ఓటమి కూడా ఒక గుణపాఠాన్ని, ఒక భవిష్యత్తును మనకు ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుంది అనేది ప్రబోధిస్తుంది. బీఆర్ఎస్ లో ఉన్న యంగ్ లీడర్షిప్ ఏదైతుందో, కేటీఆర్ గాని, హరీష్ రావు గారు కానీ, ఆ పార్టీలో ఉన్న మల్లయ్య యాదవ్ లాంటి నాయకులు కానీ, ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో ఈ రకంగా చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి చూపెట్టాడు. అంటే ఏమైనా చేసి గెలవాలి అనుకున్నప్పుడు ఏమేం చేయొచ్చో తన కార్డ్స్ అన్ని ఆయన బయట పెట్టుకున్నాడు. ఎందుకు ప్రకాష్ గారు, బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే కదా చేసింది. కేవలం ఈటెల రాజేందర్ ని ఓడగొట్టడానికి కదా దళిత బంధు తెచ్చారు. మీకు చాలా తెలియదు కళ్యాణ్, నన్ను ఒక అరగంట కూర్చోబెడితే 1-on-1 మాట్లాడతా. రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ ఎన్ని చేసిండు. మైక్రో లెవెల్ ప్లానింగ్ అయితే కంటికి కనబడుతుంది, కానీ నానో లెవెల్ ప్లానింగ్ కంటికి కనబడదు. మొత్తానికి గెలుపు అంతా మీరు రేవంత్ రెడ్డి ఖాతాలో వేసేస్తున్నారు. గెలుపు క్రెడిట్ అంతా. గెలుపుకు మూడు కారణాలు ఉన్నాయి. గెలుపు చెప్పండి. మొదటి కారణం ఏంటంటే, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, యాంటీ ఇన్కంబెన్సీ కావాల్సినంత ఉన్నది రేవంత్ రెడ్డికి. అయినా కూడా రేపు 3 ఏళ్ళు కనుక మనము ఆయనే ఉంటాడు కాబట్టి, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి బహిరంగంగానే బెదిరింపులకు దిగాడు. బీఆర్ఎస్ కోటేస్తే కరెంటు కట్టు, బీఆర్ఎస్ కోటేస్తే నల్లాల్లో నీళ్లు రావు, ట్రాన్స్ఫార్మర్లు ఉండవు. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినాక నెక్స్ట్ కార్యకర్తలు పోయి ఇంటింటికి తలుపు కొట్టి, మీ బూతులలో మాకు మెజార్టీ రాకపోతే మీకు ఇక 3 ఏళ్ళు కష్టాలే అని చెప్పి వాళ్ళు కూడా పరోక్షంగా
థ్రెటన్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ కోటేసి గెలిపించినంత మాత్రాన ఇప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు, ఒక్క ఎమ్మెల్యే సీట్ తగ్గినంత మాత్రాన వాళ్ళకి పోయేది కూడా ఏం లేదు. కాబట్టి పనులు చేయించుకోవాలంటే ఖచ్చితంగా మనకు అధికార పార్టీ ఉంది కాబట్టి మనకు ప్రేమ ఉంటే మళ్ళీ 3 ఏళ్ల తర్వాత చూసుకుందాం. అంటే నేను ఖాళీగా మాట్లాడట్లేదు, విశ్లేషకునిగా చాలా మందితో మాట్లాడి చెప్తున్నాను. కృష్ణకాంత్ పార్క్ లో వాకర్స్ ఉంటారు కళ్యాణ్. అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే వాళ్ళు కాంగ్రెస్ పట్ల ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ కేసారు. రెండో కారణం ఏంటంటే నవీన్ యొక్క ప్రజల్లో కలిసిమెలిసి ఉండే తత్వం, ఆ కుటుంబానికి ఉండే అనుబంధం, అంటే ఆయనకి ఏ ట్రాక్ రికార్డు ఉన్నా ఏ చరిత్ర ఉన్నా ప్రజలతో వాళ్ళకు ఉన్న సంబంధం నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే నా వల్లనే 2002లో వాళ్ళ కార్పొరేటర్ టికెట్స్ వచ్చినాయి శ్రీశైలం యాదవ్ ఆయన భార్యకు. అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ మల్లయ్య గారికి కూడా తెలుసు, మల్లయ్య యాదవ్ గారు కూడా అప్పుడు మాతో పాటు పనిచేశారు. అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ కు సుదర్శన్ రావుతో పాటు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాను. అయితే అప్పుడు నేనే ఇచ్చాను బీఫామ్స్ కేసీఆర్ దగ్గర తీసుకుపోయి. తర్వాత కేసీఆర్ గారిని ప్రచారంలో దింపా. ఆ రోజు నుంచి కూడా శ్రీశైలం యాదవ్ ప్రజలకు ఎట్లా సేవలు చేస్తాడనేది నాకు తెలుసు. ఆయన రౌడీ షీటర్ అన్నప్పుడు కూడా నాకు కొద్దిగా బాధ కలిగింది. ఎందుకంటే అప్పుడేదో ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ వాళ్ళని చాలా మందిని రౌడీ షీటర్లుగా చిన్న ఆయనకు అసలు సంబంధం లేని హత్య కేసు ఆయన మీద పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేశాడు ఒక ఏసీపీ. దాన్ని మనం ఎలక్షన్ లో వాడుకోవడం అనేది అక్కడ ప్రజలకు నచ్చదు. చెప్పలేదా ప్రకాష్ గారు, మీరు వెల్ విషర్ గా చెప్పలేదా అలా రౌడీ అనొద్దని? అన్నగా తెలుస్తుంది కదా, అన్నగా తెలిసినాక చెప్పినా నేను, మీడియాలోనే చెప్పినా నేను, మీడియాలో కూడా చెప్పాను. అయితే మూడవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ ఏదైతే పోల్ మేనేజ్మెంట్ అంటాం కదా మనం, అయితే అందులో మైండ్ గేమ్ ఉన్నది, అందరు మర్చిపోతున్నారు. మైండ్ గేమ్ ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేశాడు బీఆర్ఎస్ గెలుస్తుంది అని. అది పరోక్షంగా ఆయన సహకారం లేకుండా జరగలేదు. అది కొన్ని సర్వే సంస్థలు వాళ్ళు ఆయన ఇటున్నా కూడా అటువైపు నుంచి ఆ డైరెక్షన్ వచ్చింది. 17% అని చెప్పారు, 11% అని చెప్పారు. సో దానివల్ల ఏమైతుందంటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, మంచిగానే గెలుస్తున్నాం కదా, నేను వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంది, వీళ్ళు కూడా అనుకుంటారు. పెద్ద ఆయన ఎందుకు కష్టపెట్టాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుందని కనుక పోల్ సర్వేలు వచ్చుంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా వచ్చేవాడు. ఒక రోజు రోడ్ షో చేసేవాడు, లేకపోతే పబ్లిక్ మీటింగ్ పెట్టేవాడు కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా. అంటే ఒక మైండ్ గేమ్, ఒక పోల్ అన్ని పనిచేస్తాయి. ప్రకాష్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఫైనల్ ఆపుదాం. ఫైనల్ గా కేసీఆర్ తెరపైకి రావాల్సిన సమయం వచ్చిందంటారా ఇప్పుడు ప్రకాష్ గారు? అంటే ఇప్పుడు ఖైరతాబాద్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రకాష్ అన్న విశ్లేషకుడు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి వచ్చిన కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి బెయిరియకుండా బెయిరిచ్చిందని అంటాడు. మేమే బీఆర్ఎస్ గెలుతుందని చెప్పను కేసీఆర్ అన్నట్టు. ప్రకాశానికి ఇంత కోపమా పార్టీ మీద? మీరు విశ్లేషణ అన్నప్పుడు అన్న నేను 20 నిమిషాల కింద నేను ఒక ఛానల్లో మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా. నేను రేవంత్ కు పెద్ద అభిమానిని, ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాడుకోవాలి. మీరు విశ్లేషకులు వచ్చినప్పుడు మా రేవంత్ అన్న ఆల్రెడీ ఇప్పుడు ఓటర్లు బెదిరించినట్టు నల్ల నీళ్ళు అని చెప్పండి ఎక్కడన్నా అంటున్నా అట్లా అనలేము. అధికారం రేవంత్ అన్న కంటే ఎక్కువ మీ ప్రజలు చేసినప్పుడు అధికారం మరో 3 ఏళ్ళు ఉంటుంది, తర్వాత 5 ఏళ్ళు వస్తుంది, మాకు మద్దతు ఇవ్వను, ప్రజాసంఖ్యను చూడవన్నాం. రేవంత్ అన్న కార్యకర్త అనలేదు. ఇంకోటన్నా అంటే ప్రకాశ్ అని ఒకటి చెప్పదలుచుకున్నా, కేకేకి సంబంధించిన సర్వే జరిపినప్పుడు మేమే తప్పట్టినాము ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని. అలాంటప్పుడు మేమే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని ఎందుకు ప్రతిపాదన తీసుకొస్తాము? కేసీఆర్ గారు నిజంగానే పార్టీ అంశం పెట్టు ప్రజల పక్షాన్ని వారు అసెంబ్లీకి వస్తున్నాడు కదన్నా, ఒకసారి వచ్చిండు అలా వెళ్ళిపోయింది మీరు చుట్టూ చూపుగా. థ్యాంక్ యూ ఆదిశ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు. మొత్తానికి ఒక్క విజయం, జూబ్లీహిల్స్ విజయంతోనే మనం రాష్ట్ర రాజకీయాలను అంచనా వేయకూడదు అనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దేశ రాజకీయాల్లో బీహార్ గెలుపు అనేది ఒక రాష్ట్ర గెలిపే కానీ అది రాజకీయాలు అన్నీ, దేశ రాజకీయాలు అన్నీ అదే రకంగా ఉంటాయి అనే రకంగా సంకేతాలు లేదంటున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక ఊపు వస్తుంది జూబ్లీహిల్స్లో గెలవడం ద్వారా అని వేసుకున్న ప్లాన్ మాత్రం కొంత బెడ్స్ కొట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు అంటే ఒక పరాజయం ఎదురుగానే ఇలాంటి విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. కేసీఆర్ సొంత కూతురు కవిత, ఆమె పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇది ప్రైమ్ టైం డిబేట్.